యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో దీన్ని రైడ్ చేశాను, కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ అయితే ఇచ్చాను. లాస్ట్ ఎండ్ కార్డ్స్ వదిలిపెడితే ఎవరైనా చూడకపోతే చూడండి. సో అది చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను రైడ్ చేసిన తర్వాతే ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. మంచి డెవలప్మెంట్. సో కొత్త ఇంజిన్ అయితే కాదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీ కొనుగోలు చేయొచ్చు. చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంది. నేను రైడ్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సివ్ ఉంది. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా పడిపోతున్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. సో అలాగే VVA వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ కూడా ఉంది. 7000 RPM తర్వాత మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. రైడ్ చేస్తున్నంత సేపు నాకు ఆ రైడ్లో ఎక్కడ కూడా కాస్త వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నట్లు కానీ, ఇంజన్ కాస్త స్ట్రగుల్ అవుతున్నట్లు కానీ, సో మిడ్ రేంజ్ పికప్ని కొంచెం ఆఫర్ చేసే విషయంలో అది ఎక్కువ సిటీ కమ్యూట్ చేస్తున్నాం కదా, సిటీలో నడిపించేసాను. అప్పుడైనా సరే కొంచెం పక్కన ఉన్న వెహికల్ని ఓవర్టేక్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు కానీ ఎక్కడా అనిపించలేదు. అండ్ ఆల్ ఓవర్ రైడ్ నాకు చాలా స్మూత్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తూనే ఉందన్నమాట. ఇంజన్ చాలా మంచిగా డెవలప్ చేశారు. మంచి ఇంజన్, దీనికి పెద్ద ప్రో అన్నమాట ఇది. నెక్స్ట్ ఈ వెహికల్లో మరో పెద్ద ప్రో ఏదైనా ఉందంటే అది మైలేజ్ అయితే మాత్రం అసలు ఇంత పర్ఫార్మెన్స్ చేసే ఇంజన్ ఇంకేదన్నా కంపెనీలో అయితే అంత మైలేజ్ ఇవ్వలేదేమో. 50 kmpl మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. కంపల్సరీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా ఇదే మైలేజ్ మనకి MT-15లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సేమ్ ఇంజినే కదా అని. కాకపోతే అక్కడ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది XSRతో పోల్చుకుంటే. XSRలో వెయిట్ కూడా ఒక ప్రోనే, కానీ ఇక్కడ తక్కువ వెయిట్ ఉండటం వల్ల మనకి మంచి మైలేజ్ ఆఫర్ చేసే విషయంలో అస్సలు వెనకాడదనమాట. ఒక రెట్రో స్టైల్ స్క్రాంబ్లర్ టైప్ బండి 50 kmpl మైలేజ్ ఆఫర్ చేయడం, దట్టు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆఫర్ చేయడం అంటే ఖచ్చితంగా మైలేజ్ పెద్ద ప్రో ఈ వెహికల్కి. నెక్స్ట్ ఈ వెహికల్లో మరో పెద్ద ప్రో ఏదైనా ఉందంటే దీని యొక్క వెయిట్ 137 kg. అంటే లిటరలీ ఇది ఒక 125cc బండికి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న వెయిట్ అన్నమాట. ఆ వెయిట్ ఒక 150cc వెహికల్కి, 155cc వెహికల్కి, సో లిటరలీ ఇది 155 కూడా అని మనం అనకూడదు. ఆల్మోస్ట్ 180cc ఎబో పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసి ఉంటుంది. బట్ టెక్నికల్గా వాళ్ళు 155 అని చెప్తున్నారు. కానీ అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసే వెహికల్ 137 kg అంటే చాలా తక్కువ వెయిట్. ఈ వెయిట్ ఎంత బాగా ఉపయోగపడిందంటే రైడ్ చేసేటప్పుడు, సిటీలో మాన్యూవర్ చేసుకునేటప్పుడు, సో దాన్ని టర్న్ చేసుకునేటప్పుడు, సిటీ గ్యాప్స్ కొట్టేటప్పుడు, ఇన్స్టెంట్గా యూటర్న్స్ తీసుకునేటప్పుడు, సో వెహికల్స్ మధ్యలో దూరి వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఎక్కువ సిటీ ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసుకునే వాళ్ళకి దీని యొక్క వెయిట్ చాలా పెద్ద ప్రో అయితే అవుతుందన్నమాట. 137 kg అంటే ఆడుకోవచ్చు లిటరల్లీ. మీరు వెహికల్ రైడ్ చేయండి, ఇది ఎంత పెద్ద ప్రోనో మీకు అర్థమవుతుంది. వెహికల్లో మరో పెద్ద ప్రో వచ్చేసి దీని యొక్క సింగిల్ లాంగ్ సీట్. సో సీట్ అయితే చాలా మంచిగా అయితే మాత్రం సింగిల్ సీట్ ఇవ్వటం వల్ల ఇన్స్టెంట్గా 30-40 కిలోమీటర్స్ షార్ట్ లాంగ్ రైడ్ సిటీలో కావచ్చు, కొన్ని హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళని విత్ పిల్లల్ని ఎక్కించుకొని, లేదంటే మీ వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ యొక్క రెట్రో స్టైల్ వెహికల్ అయితే మాత్రం సపోర్టెడ్గా నిలబడుతుంది. సింగిల్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ దగ్గరే, యమహా వాళ్ళ దగ్గరే MT-15 కావచ్చు, R15 కావచ్చు, పిలియన్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు. బట్ ఈ వెహికల్లో కంఫర్ట్ దొరుకుతుంది. ఒక పర్సన్ తోటి బ్యాక్ సైడ్ మీరు హ్యాపీగా అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇది ఒక పెద్ద ప్రో అని చెప్పొచ్చు ఈ వెహికల్లో. నెక్స్ట్ ఈ వెహికల్లో మరో ప్రో వచ్చేసరికి టైర్స్ అంటే జనరల్గా అన్నిటికీ ఉంటాయి. 140 సెక్షన్ టైర్లు, 100 సెక్షన్ టైర్లు జనరల్గా ఉంటాయి. బట్ దీని పెద్ద ప్రో అని నేను చెప్పను. కానీ బ్యాక్ సైడ్ రేడియల్ టైర్తో తీసుకురావడం, ఇలాంటి లైట్ వెయిట్ వెహికల్కి రేడియల్ టైర్ 140 సెక్షన్ టైర్ చాలా ప్లస్ అయితే అవుతుందన్నమాట. మనం రియల్ వరల్డ్లో రైడ్ చేసేటప్పుడు వెట్ రోడ్స్ మీద కొంచెం కార్నరింగ్ తీసుకునేటప్పుడు కాస్త వంచి తిప్పాలన్న ఫీలింగ్ అందరికి ఇష్టమే. టర్నింగ్స్ వచ్చినప్పుడు తిరగడం కోసం చూస్తున్నప్పుడు అలాంటి టైంలో మంచి గ్రిప్ ఆఫర్ చేస్తూనే అండ్ వెట్ రోడ్స్లో మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దట్టు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి ఈ వెహికల్కి చాలా పెద్ద ప్లస్ అనమాట. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ తీసుకురావడం. జనరల్ టైర్స్ 140 సెక్షన్ 100 సెక్షన్ టైర్స్ నేను యాక్చువల్గా చెప్పను ప్రోస్ అని, జనరల్గా అన్ని వెహికల్స్కి ఉంటాయి. బట్ దీనికి రేడియల్ టైర్ ప్లస్ పాయింట్, ఇది ఒక ప్రో అని చెప్పొచ్చు ఈ వెహికల్కి. నాకు ఈ వెహికల్లో మెయిన్ ప్రోస్ అనిపించింది ఇవే. జనరల్గా ఇక LED సెటప్లు కావచ్చు, డిజిటల్ కన్సోల్ కావచ్చు, అండ్ డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ కావచ్చు. సో ఇవన్నీ కామన్ ఎవ్రీ వెహికల్కి ఉండే. సో ఇప్పుడు జనరల్గా యమహా కంపెనీ నుంచి అన్ని వెహికల్స్కి ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవైతే మాత్రం మెయిన్ ప్రోస్ అనమాట ఈ వెహికల్కి, స్ట్రాంగ్ ప్రోస్. సో ఇవి కనుక మీ ఫేవరెట్ అయితే, ఇవి ఇంపార్టెంట్ అయితే ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, చిన్న సబ్స్క్రిప్షన్ అలర్ట్. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో కింద ఆ బార్ చూసినప్పుడు నాట్ సబ్స్క్రైబర్స్ క్యాండిడేట్స్ ఎక్కువ చూస్తున్నారనమాట. బట్ వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి కంటెంట్ వస్తుంది అండ్ నాన్ సెన్స్ అయితే ఉండదు. అప్డేటెడ్ వెహికల్స్ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను. మీరు బండి కొనబోయే సమయానికి మీరు ఒక మంచి వెహికల్ మీ అంతటి మీరే చూస్ చేసుకునే విధంగా మన వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. కింద హైప్ ఉంటుంది, హైప్ చేసి వెళ్ళండి. సో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఈ వీడియో రీచ్ కోసం. ఇప్పుడు కాన్స్ కూడా చెప్తాను వినండి. కాన్స్లో కొన్ని లిటరల్గా కాస్త హెవీ కాన్స్ అయితే అనిపించాయి. అందులో ఫస్ట్ వన్ సీట్. ఇందాక సీట్ గురించి మనం ప్రోస్లో చెప్పుకున్నాం కదా, ఇక్కడ కాన్ ఏంటంటే ఇది చాలా లో క్వశ్చనింగ్తో ఉంది, చాలా థిన్గా ఉంది. ఎక్కువసేపు కూర్చోలేము. ఎక్కువసేపు కూర్చొని రైడ్ చేస్తే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే
కింద మనకి సీట్ పెయిన్ అయితే వస్తుందన్నమాట, మంట పుడుతుంది కంపల్సరీ. సో ఇది చూసుకోండి మీరు. సో ఇదైతే మాత్రం కొంచెం క్వశ్చనింగ్ యాడ్ చేస్తే బాగుండేదని అని అనిపించింది. ఇది ఒక దీని కాన్. నెక్స్ట్ ఈ వెహికల్లో మరో కాన్ వచ్చేసరికి దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్. సో ఆఫ్ కోర్స్ మంచి ప్రైస్కే తెచ్చారు, బట్ ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ అయినా క్వాలిటీ బాగున్నప్పటికీ బట్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చినట్లుగా అయితే కొంచెం మంచి కోర్స్ వీళ్ళు వెయిట్ తగ్గించడం కోసం ఇలా ట్రై చేశారు. అయినప్పటికీ కూడా మెటల్ ట్యాంక్ ఇవ్వాల్సింది. ఎలాగో 10 లీటర్స్ తోటి చాలా చిన్న ట్యాంక్ మంచిగా చూడటానికి ఆ టియర్ డ్రాప్ లాగా ఇచ్చారు, కానీ మెటల్ ట్యాంక్తో తీసుకొచ్చినట్లయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. బిల్డ్ క్వాలిటీ వైజ్ ఇది ఒక చిన్న మచ్చగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ వెహికల్లో మరొక కాన్ వచ్చేసరికి దీని యొక్క కన్సోల్. చిన్న కన్సోలు, జనరల్గా చిన్న కన్సోల్ ఇచ్చి లాట్ ఆఫ్ ఫీచర్స్ ఇస్తే ఏమవుతుందంటే అది చాలా క్లమ్జీగా తయారవుతుంది అనమాట. సో కాస్త వైడర్ కన్సోల్ ఇవ్వాల్సింది. అండ్ కలర్ఫుల్ టీఎఫ్టీ క్లస్టర్ ఇచ్చినా తప్పే లేదు. నెగిటివ్ కన్సోల్ తెచ్చారు. సో దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అని. ఇలా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో వెలితి బ్రైట్నెస్ అయితే మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అండ్ కలర్స్ కూడా అది కలర్ఫుల్ కాదు కాబట్టి, నెగిటివ్ కన్సోల్ కాబట్టి అంత తృప్తి అయితే ఇవ్వదన్నమాట మనకి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ ₹1,50,000 ప్రైస్ సెగ్మెంట్లో కలర్ టీఎఫ్టీ కన్సోల్ తీసుకురావాల్సింది కంపల్సరీ కూడా. ఖచ్చితంగా ఇంత చిన్న కన్సోల్ దీనికి కాన్ అయితే అవుతుంది కంపల్సరీ. అలాగే ఇది చిన్న విషయమే, నేను అసలు యాడ్ చేయకూడదు అనుకున్నాను కాన్స్లో. బట్ అయినప్పటికీ కూడా నేనైతే కంటిన్యూస్గా రైడ్ చేసేటప్పుడు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. సో సడన్గా ఎవరైనా వెహికల్ మీదకి వచ్చినప్పుడు మన చెయ్యి ఆటోమేటిక్గా ఇండియన్స్కి కిందకి వెళ్తుంది అనమాట హారన్ నొక్కడం కోసం. ఆ ప్లేస్లో వీళ్ళు టర్న్ ఇండికేషన్స్ ఆఫర్ చేస్తుంది. అది జనరల్గా ఫారిన్ కంట్రీస్లో అలా వాళ్ళకి అలవాటు, మన ఇండియన్ స్టైల్లోకి తీసుకురాకుండా. సో టర్న్ ఇండికేటర్స్ దగ్గర మనకైతే హార్న్ ఇచ్చారు, హార్న్ దగ్గర టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారనమాట. ఇది ఖచ్చితంగా చాలాసార్లు మీరు ఫస్ట్ ఒక 1 or 2 months వరకు రైడ్ చేసేటప్పుడు ఇనిషియల్గా అలవాటు అయ్యేంత వరకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ వెహికల్లో టెక్నికల్లీ గ్రాబ్ రైల్ అలాగే మనకి ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఇవి రెండు మిస్ చేశారు. సో వీళ్ళు సింగిల్ సీట్ తీసుకొచ్చినప్పుడే వీళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి, ఎందుకంటే ఖచ్చితంగా లేడీస్ ఎక్కుతారని. ఎక్కినప్పుడు వాళ్ళకి సైడ్ ఫిమేల్ ఫుట్ రెస్ట్ కూడా ఆఫర్ చేస్తే బాగుండేది. అట్లీస్ట్ యాక్సరీస్లో ఉన్న ఇచ్చి ఫిట్ చేస్తే బాగుండు. బట్ యాక్సరీస్లో ఖచ్చితంగా కూడా గ్రాబ్ రైల్, ఏదైతే గ్రాబ్ రైల్ కావచ్చు, బ్యాక్ రెస్ట్ కావచ్చు, వీళ్ళు పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు. సో ఈ వెహికల్కి డైరెక్ట్గా తీసుకొచ్చినా తప్పలేదు అనిపించింది. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా నేరోగా ఉంది అని అంత ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి వెనకమాల కూర్చునే వాళ్ళకి గ్రిప్ అయితే ఉండదు, మనల్ని పట్టుకుంటారు కంపల్సరీ. MT-15 R15లో పట్టుకున్నారంటే ఓకే, మనం అడ్జస్ట్ అవుతాం, ఎందుకంటే అది ఒక నేకుడ్ మోడల్స్. సో కంపల్సరీ స్పోర్ట్స్ మోడల్స్ ఖచ్చితంగా కూడా ఓకే. కానీ ఇక్కడ ఇది కొంచెం ట్రెడిషనల్ ఉంది కాబట్టి కంపల్సరీ బ్యాక్ రెస్ట్ లేదంటే గ్రాబ్ రైలు బై డిఫాల్ట్ ఇవ్వాల్సి ఉంది. సో ఇది ఒకటి మిస్ చేశారు, ఇది కొంచెం కాన్ అని చెప్పొచ్చు ఈ వెహికల్లో. అండ్ ఫైనల్ కాన్ వచ్చేసరికి ఈ వెహికల్లో ప్రైస్, ఈ ఫీచర్స్ అండ్ ఈ బిల్డ్ క్వాలిటీ తోటి సో కంపల్సరీ కూడా 1,38,00,000 1,40,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి తీసుకొచ్చి ఆన్ రోడ్ ప్రైస్ కూడా అరౌండ్ ₹1,75,000 దగ్గరలో కనుక పెట్టినట్లయితే సో చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళని అనుకుంటున్నాను. ఇప్పుడే నేను చూపిస్తున్నారు, నేను కాదనట్లేదు, ఎందుకంటే మంచి ఇంజన్, టెక్నికల్లీ గుడ్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ పర్ఫార్మెన్స్ ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి, డ్యూయల్ ఛానల్ ABS కాంబినేషన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ అనేది బిట్ హెవీ అయిందన్న నా ఒపీనియన్. ఫైనల్లీ ఓవరాల్గా ఈ వెహికల్ కొనొచ్చా లేదా అనే దాని గురించి నా వర్డిక్ట్ వచ్చేసరికి కంపల్సరీ ఎవరైతే నేను చెప్పిన ప్రోస్ అయితే ఉంటాయి చూడండి, మైలేజ్ కావాలి, రెట్రో వెహికల్ కావాలి సింగిల్ సీట్ తోటి, అలాగే మంచి పవర్ఫుల్ అండ్ లైట్ వెయిట్ అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్ కావాలని చూస్తుంటే సో ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ వైజ్ కూడా ట్రస్టింగ్ లాంగ్ లైఫ్ ఇంజన్తో వస్తుంది కాబట్టి యమహా XSRని మీరు కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు. ఎవరికి ఈ వెహికల్ సెట్ కాదు అని అంటే ఎవరైతే ఎక్కువగా కూడా లాంగ్ రైడ్స్ చేస్తూ ఉండి ఇలాంటి ఒక రెట్రో వెహికల్ తీసుకొని యమహా నుంచి ఎక్కువ లాంగ్ రైడ్స్, ఎక్కువసేపు బండి మీద కూర్చుంటాను, ఎక్కువ హైవే మీద లాంగ్ రైడ్స్ చేస్తాననే వాళ్ళకి అంత సెట్ కాదు. ఇది కేవలం కూడా షార్ట్ లాంగ్ రైడ్స్, సిటీ రైడ్స్ కోసం అయితే డిజైన్ చేయబడింది అనమాట. దాన్ని బట్టి మీరైతే వెహికల్ తీసుకోండి. ఇది ప్రోస్ అండ్ కాన్స్. మీరు డీటెయిల్ వీడియో చూడాలనుకున్నట్లయితే ఎండ్ కార్డ్స్ వదిలి పెడతాను. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.